హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి కేటగిరీ పోస్టులకు సంబంధించి. యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇది మన ఛానల్లో థర్డ్ వీడియో, అంటే మూడో వీడియో. ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోయే ముందు ఒక వీడియో చేశాను, రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్లీ ఒక వీడియో చేశాను, అండ్ ఆల్సో ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చింది, అది కూడా మీకు తెలియాలని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తున్నాను. వై బికాజ్ ఈ నోటిఫికేషన్ ఎందుకు అంత స్పెషల్, ఎందుకు ఇన్నిసార్లు వీడియో చేస్తామనే డౌట్ మీకు అయితే రావచ్చు కదా. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నుంచి రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్టు కూడా మనకి పర్మనెంట్ పోస్టే. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్న స్పెషల్ ఏంటంటే, యాక్చువల్లీ ఇదే టైప్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి నుంచి ఏఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అనే హెడ్డింగ్తో కనుక రిలీజ్ అయి ఉంటే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయం పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసేవాళ్ళు. అండ్ ఆల్సో చదవడానికి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కొనేవాళ్ళు, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడము, ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడము కూడా చేసేవాళ్ళు. బట్ ఈ నోటిఫికేషన్కి అంత రికగ్నైజేషన్ అనేది రాకపోవడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకోసం ఈ వీడియో ప్రతిసారి చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా సరే ఒక 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. బట్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. దానితో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే ఉండదు. అప్లై చేసిన వాళ్ళలో కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి, అంటే 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. త్రూ మొబైల్ నెంబర్ ఇస్తే మెసేజెస్ ద్వారా కానీ, లేదా ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మెయిల్స్ ద్వారా కానీ షేర్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సీ లాగా మీకు రిక్రూట్మెంట్స్ కూడా ఆలస్యం అవ్వవు. అరౌండ్ ఒక 6 months టైం పీరియడ్లోనే రిక్రూట్మెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో అయితే ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాట్లాడితే టోటల్గా 198 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 198 పోస్టులు కూడా మనకి 14 డిఫరెంట్ కేటగిరీ పోస్టుల కింద డివైడ్ అయితే అయ్యాయి. ఈ 14 డిఫరెంట్ కేటగిరీల్లో మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ అన్ని పోస్టులు మీకు అవసరం లేదు, జస్ట్ 2 కేటగిరీ పోస్టులు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్. అందులో ఒకటి చూసుకుంటే LDC, అంటే లోయర్ డివిజనల్ క్లర్క్. ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఏజ్ అనేది చూసుకుంటే బిట్వీన్ 18 to 27 years గ్రూప్లో ఉండాలి. అంటే మినిమం ఏజ్ చూసుకుంటే 18 years ఉండాలి, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మీకు వచ్చి అన్ని అలవెన్సెస్ని యాడ్ చేస్తే ఈ జాబ్ గెట్ చేసిన వాళ్ళకి ప్రతి నెల 30 నుంచి 35 వేల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 16 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 16 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి 6 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 5 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు అని చెప్పి డివైడ్ అయితే చేశారు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇంకా మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి 2వ పోస్ట్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాం చూడండి. దీన్ని మనం MTS అని పిలుస్తాం, లేదా అటెండర్ అని పిలుస్తాం, లేదా ప్యూన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏ జాబ్ పెట్టి పిలిచినా సరే మనం దీన్ని జనరల్గా MTS అంటాం. ఇక్కడ చూసుకుంటే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీ ఏజ్ గ్రూప్ అనేది బిట్వీన్ 18 to 25 years ఉండాలి. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం పే చేస్తుంది. అంటే దీని ప్రకారం విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 25,000 నుంచి 30,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. టోటల్గా చూసుకుంటే 151 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 151 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించి 78 పోస్టులు ఉంటాయి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 5 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 52 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 15 పోస్టులు అని చెప్పి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. సో ముందుగానే చెప్పాను కదా, ఈ జాబ్స్కి అప్లికేషన్స్ ఆన్లైన్లోనే ఉంటాయి, ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన వాళ్ళలో కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్, మెసేజెస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు మాత్రమే సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత, మోస్ట్లీ ఒక 3 to 5 years వరకు వర్క్ చేసిన తర్వాత. సో ఇన్ కేస్ ఎవరైనా ఒక మంచి జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇటువంటి జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఈ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి, ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి. సో ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఆల్సో 3 years అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం. ఆ విధంగా చూసుకుంటే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి మనకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ కూడా
మీకు నేను చెప్పాలి కదా, ఆ క్వాలిఫికేషన్స్ కూడా చెప్తాను. ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసినా సరే ఇంకా డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే 12th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అనేది చేశారు. అంటే ఇంటర్మీడియట్ మీరు పాస్ అయ్యి ఉంటే జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసి ఉండాలి లేదా సిఈసీ చేసి ఉండాలని రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఆల్సో ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్స్ అనేవి ఉంటాయి. ఆ టైపింగ్ చూసుకున్నట్లయితే మనం చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు టైపింగ్ అనేది ఇంగ్లీష్లో చేస్తామంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి, లేదా హిందీలో చేస్తామంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. గుడ్ న్యూస్ ఏంటంటే కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేస్తే సరిపోతుంది, టైప్ రైటర్ మీద అయితే కాదు ఈ టైపింగ్. చాలామంది 2 లాంగ్వేజ్లో టైప్ చేయాలని అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలంతే, మీరు 2 లాంగ్వేజ్లో టైప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి 2 పోస్టులు, ఒక పోస్ట్ అయినటువంటి లోయర్ డివిజనల్ క్లర్క్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి 2వ పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఆర్ ప్యూన్ ఏదైనా అనుకోండి. సో ఇప్పుడు ఆ పోస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేశారు. అంటే 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే మీరు ఎంటీఎస్ అటెండర్ ప్యూన్ ఇలా ఏదైనా సరే అనుకోండి, ఈ జాబ్కి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత వరకు ఈ జాబ్స్కి మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. మీరు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ట్రై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే 1:10 రేషియోలోకి అయితే వచ్చేస్తారు. చాలా ఈజీగా జాబ్ గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కువ మందితో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా 1:10 రేషియో అంటే జస్ట్ మనం ఒక 9 members మాత్రమే డామినేట్ చేస్తే ఈజీగా జాబ్ గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ విషయం అయితే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా అడగట్లేదు. సో అందుకోసం ఈ నోటిఫికేషన్ గురించి అగైన్ అండ్ మీకు షేర్ అయితే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా క్లియర్గా అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరొకసారి అడుగుతున్నాను, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరీ చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతే మీరు అప్లై చేయండి. అండ్ ఆల్సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా రెగ్యులర్గా అయితే రావు, అందుకోసమే మరీ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఒక విషయం ఏంటంటే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.